సో ఇక్కడ మనకి ఈరోజు ఈ యొక్క లైవ్లో వచ్చేసి సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి 100 బిట్స్ కవర్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఎవరు జీవశాస్త్ర వర్గీకరణ అనేటువంటి ఒక చాప్టర్లో, ఇది సెకండ్ చాప్టర్ అండి. ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీకి సంబంధించి సెకండ్ చాప్టర్. సో అందులో వచ్చేసి మనకు దాదాపు వర్గీకరణ ఎలాగా ఉంది, దాంట్లో నుంచి వచ్చేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడ కవర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు క్లాస్ ఇది. సో ఇక్కడ ఏదంటే చూడండి, ఫస్ట్ మొట్టమొదటిసారిగా మొక్కలను గుల్మాలు, పొదలు, వృక్షాలు అనేటువంటి 3 కేటగిరీలుగా ఎవరు వర్గీకరించారు? మొక్కలు ఉన్నాయి కదా, ఆ మొక్కలను గుల్మాలు, పొదలు, వృక్షాలు అనేసి ఎవరు వర్గీకరించినారు? సో ఆన్సర్ వచ్చేసి అరిస్టాటిల్. నెక్స్ట్ రెండో క్వశ్చన్, 5 రాజ్యాల వర్గీకరణ విధానాన్ని ప్రతిపాదించింది ఎవరు? 5 రాజ్యాల వర్గీకరణ విధానాన్ని ఎవరు ప్రతిపాదించినారు? విట్యకర్. సో విట్యకర్ అనే వ్యక్తి వచ్చేసి 5 రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించారు. నెక్స్ట్, కణకౌశంలో సూడోమ్యూరిన్ అనేటువంటి ఒక దానిని ప్రోటీన్ ఇది కలిగి ఉన్నది ఏది? ఆర్కిబ్యాక్టీరియంలో కణకౌశంలో వచ్చేసి సూడోమ్యూరిన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్, ఏ జీవులు బయోగ్యాస్ ఉత్పత్తికి దోహదం చేస్తున్నాయి? సో బయోగ్యాస్ అంటే ఏమిటి మనకి తెలుసు. అందులో వచ్చేసి బ్యూటేన్, పేడ ఇలాంటి కుళ్ళిన పదార్థాలు మొత్తం అంతా వేస్టేజ్ చేసేసి మనము బయోగ్యాస్ అనేటువంటిది యూజ్ చేసుకోవచ్చు అనమాట. వంటకు అన్నిటికీ కూడా యూజ్ చేస్తాము. మరి ఆ బయోగ్యాస్లో తోడ్పడేటువంటి ఏ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఆర్కిబ్యాక్టీరియల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, కణకౌశ పదార్థముగా పెప్టిడోగ్లైకాన్ను కలిగి ఉన్నది ఏది? కణకౌశ అంటే కణం అనేటువంటిది ఇప్పుడు చెలువాల్ అంటాం. ఆ యొక్క చెలువాల్ కణకౌశాన్ని పెప్టిడోగ్లైకాన్ అనేటువంటిది ఏ కణకౌశ పదార్థం కలిగి ఉంటుంది? దానికి ఎగ్జాంపుల్ వచ్చే ఏది కలిగి ఉంటుందంటే బాసిల్లై అనేటువంటి రకపు బ్యాక్టీరియా వచ్చేసి పెప్టిడోగ్లైకాన్ని కలిగి ఉంటుంది కణకౌశ పదార్థాన్ని. నెక్స్ట్, నీలి ఆకుపచ్చ శైవలాల్లో అలైంగిక ప్రత్యుత్పత్తిలో మందమైన గోడలు కలిగిన నిర్మాణాలను ఏమంటారు? నీలి ఆకుపచ్చ శైవలాల్లో అలైంగిక ప్రత్యుత్పత్తిలో మందమైన గోడలను కలిగిన నిర్మాణాలను ఏమంటారు అంటే ఎకైనటీస్ అనేసి అంటారు అనమాట. ఎకైనటీస్ అంటే ఏంటి? నీలి ఆకుపచ్చ శైవలాల్లో అలైంగిక ప్రత్యుత్పత్తిలో మందమైన గోడలను కలిగిన నిర్మాణాలను ఏమని అంటామంటే ఎకైనటీస్ అనేసి అంటామన్నమాట. నెక్స్ట్, నాస్టాక్లోని వాతావరణంలోని నత్రజని స్థాపన చేసి కణాలు ఏవి? ఇక్కడ క్వశ్చన్ విధానం చూడండి. ఇంతకుముందు మనకు క్వశ్చన్ ఎలా అడిగేవాళ్ళు అంటే, ఒకసారి చూడండి, ఇంతకుముందు క్వశ్చన్ ఏదంటే నత్రజని స్థాపన చేసేటువంటి బ్యాక్టీరియాలు ఏవి? నాస్టాక్ లేదా అనబీనా. సో అవి ఏ కుటుంబంలో ఉంటాయి? క్యాబేజ్ కుటుంబం మొక్కల ద్వారా ఉంటాయి అన్నమాట. అది రైజోఫస్ అనేటువంటి బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే నాస్టాక్లో వాతావరణంలోని నత్రజనిని స్థాపన చేసే కణాలు ఏవి అంటే ఏ కణాలు ఉండడం వల్ల అవి నత్రజని స్థాపన అనేటువంటి చేస్తాయి? హెటిరోసిస్ట్. ఏ కణాలు ఉండడం వల్ల చేస్తాయంటే హెటిరోసిస్ట్ కణాలు అనేటువంటి ఉండడం వల్ల వచ్చేసి నత్రజని స్థాపనను చేస్తాయి. నెక్స్ట్, సముద్రాలలో ప్రధాన ఉత్పత్తిదారులుగా వేటిని పేర్కొంటారు? ప్రధాన ఉత్పత్తిదారులు ఎక్కడ? సముద్రాలలో. ఏంటిని పేర్కొంటాము? డయాటమ్స్ని పేర్కొంటాము. డయాటమ్స్ వచ్చేసి ఏమని అంటాము అంటే మనము సముద్రాలలో ప్రధాన ఉత్పత్తిదారులుగా వేటిని పేర్కొని అంటామంటే మనము డయాటమ్స్ను పేర్కొంటాము. నెక్స్ట్, లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా ఆక్సోస్పోర్లు ఏర్పడేవి ఏవి? ఆక్సోస్పోర్లు అనేటువంటివి ఎక్కడ ఏర్పడతాయంటే డయాటమ్స్లోనే ఏర్పడతాయి. సో అవి ఎక్కడ ఏర్పడతాయంటే లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా ఆక్సోస్పోర్లు అనేటువంటివి ఏర్పడతాయి అన్నమాట. నెక్స్ట్, కేవలం ఆర్ఎన్ఏని మాత్రమే కలిగి ఉండే జీవులు కలిగించే వ్యాధి ఏది? కేవలం డిఎన్ఏ ఉండదు, ఆర్ఎన్ఏని మాత్రమే కలిగి ఉండే జీవులు కలిగించే వ్యాధి ఏది? పొటాటో స్పిండల్
ట్యూబల్ డిసీజ్, పిఎస్టి అని గుర్తుపెట్టుకోండి. పిఎస్టి నాట్ జిస్టి, ఓకేనా. పొటాటో స్పిన్డిల్ ట్యూబల్ డిసీజ్. సో ఓకేనా. సో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జిఎస్టి కాదండి, పిఎస్టి. పిఎస్టి ఓకేనా. పొటాటో స్పిన్డిల్ ట్యూబల్ డిసీజ్ అనేటువంటిది కేవలం ఆర్ఎన్ఏను మాత్రమే కలిగి ఉండే జీవులు కలిగించేటువంటి వ్యాధి. నెక్స్ట్ టీఓడైనర్, ఇది ఒక సైంటిస్ట్ నేమ్ అండి. టీఓడైనర్ గుర్తించిన జీవులు ఏవి, లేదా వైరాయిడ్స్ని గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? వైరాయిడ్స్ని గుర్తించిన శాస్త్రవేత్త అన్నా, లేదా టీఓడైనర్ గుర్తించిన జీవులన్నా, దానికి టీఓడైనర్ గుర్తించిన జీవులు అంటే ఏవి? వైరాయిడ్స్. వైరాయిడ్స్ని ఎవరు గుర్తించినారంటే టీఓడైనర్. నెక్స్ట్ ప్రియాణులు దేనితో నిర్మితమై ఉంటాయి? సో ప్రియాణులు అనేటువంటివి దేనితో నిర్మితమై ఉంటాయి అంటే ప్రోటీన్స్తో మాత్రమే నిర్మితమై ఉంటాయి. ప్రియాణులు ఏమితో నిర్మితమై ఉంటాయంటే ప్రోటీన్స్తో మాత్రమే నిర్మితమై ఉంటాయి. నెక్స్ట్ ప్రోటీన్ కౌశమును కలిగి ఉండేవి ఏవి? ప్రోటీన్ కౌశం ఇంతకుముందు వచ్చేసి మనం ఏం చెప్పినాము, ఇక్కడ కొంచెం ఇక్కడ చూస్తే కానీ పెప్టిడోగ్లైకాన్ గురించి చెప్పాను. పెప్టిడోగ్లైకాన్ కలిగి ఉన్నటువంటిది ఏది అంటే బాసిల్లాయే. సేమ్ ఆ విధంగానే కణకౌశం అనేటువంటిది ప్రోటీన్ కౌశమును కలిగి ఉండేవి ఏవి? ప్రోటీన్ కౌశమును కలిగి ఉండేవి ఏవి? ప్రోటీన్ కౌశం కలిగి ఉండేటువంటివి ఏవి? వైరస్లు. వైరస్లు వచ్చేసి ఏమి కలిగి ఉంటాయి? ప్రోటీన్ కౌశం కలిగి ఉంటాయి. బాసిల్ల రకపు బ్యాక్టీరియాలు ఏమిటి కలిగి ఉంటాయంటే పెప్టిడోగ్లైకాన్, ఓకేనా. నెక్స్ట్ కార్ల్ వోజ్. సో కార్ల్ వోజ్ అంటే శాస్త్రవేత్త అండి. కార్ల్ వోజ్ మరియు పరిణామ సంబంధాలను అధ్యయనం చేసి 6 రాజ్యాలుగా 3 ప్రధాన ప్రమాణాలుగా ఇక్కడ ప్రమాణాలుగా లేదా డొమైన్స్గా గుర్తించినారు. అంటే కార్ల్ వోజ్ అంటే ఇది ఆ 3 ప్రమాణాలు ఏమేమంటే ఆర్కిబ్యాక్టీరియా, యూబ్యాక్టీరియా, అవి ఉన్నాయి చూడండి. ఆర్కిబ్యాక్టీరియా, యూబ్యాక్టీరియా అనేటువంటి దాన్ని వచ్చేసి మనకు వచ్చేసి 3 రాజ్యాలు ఉన్నాయన్నమాట, ఓకేనా. సో ఈ 3 రాజ్యాలను వచ్చేసి ఏమిటి ప్రమాణాలుగా గుర్తించినారంటే 16S స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ఎన్ఏ, 16S స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ఎన్ఏ, ఓకేనా. సో లేదా 16S స్మాల్ ఆర్ ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ లేదా 16S ఆర్ఆర్ఎన్ఏ అనేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎర్ర సముద్రం ఎరుపు రంగులో ఉండడానికి గల కారణం ఏది? ట్రైకోడెస్మియం. సో ఎర్ర సముద్రం వచ్చేసి ఎరుపు రంగులో ఉండడానికి గల కారణం ఏది అంటే ట్రైకోడెస్మియం. నెక్స్ట్ ప్రతికూల పరిస్థితులలో బ్యాక్టీరియాలలో ఏర్పడేవి ఏవి? అంతఃచిత్త బీజాలు. సో అంతఃచిత్త బీజాలు అనేటువంటి బ్యాక్టీరియాలు ఎప్పుడు ఏర్పడతాయంటే ప్రతికూల పరిస్థితుల్లో, అంటే ఆ వాతావరణం అనుకూలించినప్పుడు వచ్చేసి ఏమి ఏర్పడతాయి బ్యాక్టీరియాలలో అంటే అంతఃచిత్త బీజాలు అనేటువంటివి ఏర్పడతాయి. నెక్స్ట్ ఆమ్లజని లేని పరిస్థితులలో కూడా జీవించే అతి చిన్న జీవి ఏది? ఆమ్లజని లేని పరిస్థితులలో కూడా జీవించే అతి చిన్న జీవి ఏది అంటే మైకోప్లాస్మా. మైకోప్లాస్మాలు అనేవి ఆమ్లజని లేని పరిస్థితుల్లో కూడా, ఆమ్లజని అంటే ఏంటి? ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో కూడా జీవించేటువంటి అతి చిన్న జీవి ఏదంటే మైకోప్లాస్మా. నెక్స్ట్ శాఖయుతమైన తంతు రూపంలో ఉండే బ్యాక్టీరియాలలో ఉండే కణకోశ పదార్థం ఏది? శాఖయుతమైన తంతు రూపంలో ఉండే బ్యాక్టీరియాలో ఉండేటువంటి కణకోశ పదార్థం ఏదంటే మైకోలిక్ ఆమ్లం. నెక్స్ట్ స్ట్రెప్టోమైసిస్ ఏ సమూహానికి చెందింది? స్ట్రెప్టోమైసిస్ ఏ సమూహానికి చెందింది అంటే యాక్టినోమైసిస్ అనేటువంటి సమూహానికి చెందింది అన్నమాట. నెక్స్ట్ 5 రాజ్యాల వర్గీకరణ ప్రకారం ఏకకణ నిజ కేంద్రక జీవులను ఏ రాజ్యంలో చేర్చినారు? 5 రాజ్యాల వర్గీకరణ ప్రకారము ఏకకణ నిజ కేంద్రక జీవులను ఏ రాజ్యంలో చేర్చినారంటే ప్రతిష్ఠ రాజ్యంలో చేర్చినారన్నమాట. నెక్స్ట్ కణకోశంలో పటానికి 2 అతివ్యాప్తమైన పెంకులాంటి నిర్మాణాలు ఉంటాయి. కణకోశంలోని వచ్చేసి 2 అతివ్యాప్తమైన పెంకులాంటి నిర్మాణాలు ఉంటాయి. పైదారిని వచ్చేసి ఎపిథికాని, కింద దానిని వచ్చేసి హైపోథికా. హైపోటి కింద, ఎపో అంటే ఎపో ఆర్ ఎపే అంటే అప్ అనమాట. సో హైపోథికా అని అంటారు. బట్ ఈ 2 నిర్మాణాన్ని కలిగి ఉండేవి ఏవి? ప్యాటర్న్స్. లేదా హైపోథికా, ఎపిథికాని కలిగి ఉన్నటువంటి ఏవి? ప్యాటర్న్స్. నెక్స్ట్ విడ్లింగ్ విప్పులు అంటే వేటిని అంటారు? విడ్లింగ్ విప్పులు అనేసి ఏమిటి అంటాము? డైనోఫ్లాజెల్లేట్లని
ఫ్లాజెల్లేటర్ని ఏమని అంటామంటే మనము బ్రిడ్లింగ్ లిప్ అనేసి అంటాము. నెక్స్ట్, ఏ జీవి జీవ సందిప్తిని ప్రదర్శిస్తుంది? నాక్టిల్యూకా అనేటువంటి జీవి వచ్చేసి జీవ సంతృప్తిని ప్రదర్శిస్తుంది. నెక్స్ట్, మధ్యధరా సముద్రంలో ఎరుపు అలలకు కారణం ఏది? ఇంతకు ముందు వచ్చేసి మీరు చెప్పినటువంటిది వచ్చేసి ట్రైకోడెస్మియం వచ్చేసి ఎర్ర సముద్రం ఎర్రగా ఉండడానికి గల కారణం వచ్చేసి ట్రైకోడెస్మియం. ఇక్కడ అది కాదు. మధ్యధరా సముద్రంలో ఎరుపు అలలకు గల కారణం ఏంటి అంటే గోళీ అలెక్స్ అనేటువంటిది వచ్చేసి ఎరుపు అలలకు కారణం అవుతుంది. నెక్స్ట్, కాంతి సూక్ష్మ గ్రాహ్యత గల స్టిగ్మా లేదా కాంతి చుక్కను కలిగి ఉండేదేది? కాంతి సూక్ష్మ గ్రాహ్యత గల స్టిగ్మా లేదా కాంతి చుక్కను కలిగి ఉండేది అంటే యూగ్లినా. నెక్స్ట్, సైటోస్టోమ్, సైటోపారింక్స్, రిజర్వాయర్ అనే భాగాలు కలిగి ఉండేది ఏది అంటే యూగ్లినాయిడ్స్. యూగ్లినాయిడ్స్ ఏమేమి ఉంటాయి? సైటోస్టోమ్ ఉంటుంది, సైటోపారింక్స్ ఉంటుంది, రిజర్వాయర్ అనే భాగాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్, ప్రొటిస్టాకు చెందిన పూతికాహార జీవులను గుర్తించండి. ప్రొటిస్టాకు సంబంధించినటువంటి పూతికాహార జీవులు గుర్తించండి అంటే జిగురు బూజులు అనమాట. నెక్స్ట్, స్లీపింగ్ సిక్నెస్ అంటే అతినిద్ర వ్యాధిని కలిగించేది ఏది? ట్రిపనోసోమా అనేటువంటిది వచ్చేసి స్లీపింగ్ సిక్నెస్ ని కలిగిస్తుంది. నెక్స్ట్, శిలీంధ్రాలలో కణకౌశంలోని పదార్థం ఏది? కణకౌశంలోని పదార్థం ఏది? సుబారిన్. ఏ పదార్థం ఉంటుందంటే సుబారిన్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్, డయాటమ్స్లలో పునరుత్తేజక సిద్ధ బీజాలని వేటిని అంటారు? డయాటమ్స్లో వచ్చేసి పునరుత్తేజక సిద్ధ బీజాలని వేటిని అంటాము అంటే ఆక్సోస్పోర్లను అంటాము. నెక్స్ట్, ఈ కింది వాటిలో బహిర్జనితంగా ఏర్పడే బీజాలు ఏవి? బహిర్జనితంగా అంటే అవుట్ సైడ్ ఏర్పడేటువంటి బీజాలు ఏవి అంటే కొనిడియాలు. నెక్స్ట్, దేనిని కలిగి ఉండటం వల్ల బ్యాక్టీరియాకు ఆకుపచ్చ శైవలాలకు మధ్య పోలిక ఏర్పడుతుంది? జన్యు పదార్థము కవచరహితం. కవచం ఎలా ఉంటుంది అంటే జన్యు పదార్థంతో కలిగి ఉండడం వల్ల బ్యాక్టీరియాలకు ఆకుపచ్చ శైవలాలకు వచ్చేసి పోలిక అనేది ఉంటుంది. నెక్స్ట్, హెటిరోసిస్టిస్ అంటే హెటిరోసిస్టిస్ కలిగి ఉన్నటువంటి నీలి ఆకుపచ్చ శైవలాలలో అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడే మందమైన కణకౌశాలు కలిగిన బీజాలను ఏమంటారు అంటే హెటిరోసిస్టిస్ కలిగి ఉన్నటువంటి నీలి ఆకుపచ్చ శైవలాలలో అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడే మందమైనటువంటి కణకోశాలు కలిగిన బీజాలను ఏమని అంటారంటే ఎకైనిడ్స్ అని అంటారు. ఇంతకుముందు చెప్పాను ఎకైనిడ్స్ అంటే ఏంటి. నెక్స్ట్, జీవ రసాయనిక జన్యుశాస్త్ర పరిశోధనలలో విస్తృతంగా ఉపయోగించే శిలీంద్ర తరగతిని ఏది? ఆస్కోమైసిటీస్ అనేటువంటిది వచ్చేసి జీవరసాయనిక శాస్త్రం మరియు జన్యుశాస్త్ర పరిశోధనలో చాలా విస్తృతంగా ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్, ఫ్లావిసేప్స్లో లైంగిక బీజాలు ఎందులో ఏర్పడతాయి? సో దానికి వచ్చేసి మళ్ళా చెప్తాను. ఓకేనా? నెక్స్ట్, దేనిలో అలైంగిక బీజాలు అనేటువంటివి ఏర్పడవు. సో దేనిలో వచ్చేసి ఇది దేనిలో అలైంగిక బీజాలు ఏర్పడవు అంటే ఆల్టర్నేరియా. నెక్స్ట్, మొక్కలలోని ఆల్టర్నేరియా అనేటువంటి కలిగించే వ్యాధి ఏది? సో ఆల్టర్నేరియా బెసిడోస్పియర్లు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. ద్వితీయ తంతి జలాన్ని కలిగి ఉంటే ఉత్పత్తి చేసే వారిని ఏమని అంటామంటే బెసిడియోస్పోర్లు అనేసి అంటారు. నెక్స్ట్, లైంగిక దశ తెలియని శిలీంధ్రాలను వీటి కింద ఉంచారు. ఇంపర్ఫెక్ట్ ఫంగై, నాట్ పర్ఫెక్ట్ ఫంగై. ఓకే, లైంగిక దశ తెలియని శిలీంధ్రాలను ఏ దాని కింద ఉంచారంటే ఇంపర్ఫెక్ట్ ఫంగై. నెక్స్ట్, ఉన్న సంక్రమణ కారకం కలిగించే వ్యాధి ఏది? పొటాటో స్పిండల్ ట్యూబర్ డిసీజ్. నెక్స్ట్, సో ఇవ్వండి 65 కవర్ చేసినాను. ఇంకా ఎన్ని బిట్స్